రామనాథస్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. అప్పార్లు, సుందరార్లు, తిరుజ్ఞాన సంబంధార్లు, నాయనార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం అతి పవిత్రమైన హిందువుల చార్ధామ్ 4 ఆధ్యాత్మిక స్థలాలలో ఒకటి. అది బంగాళాఖాతం సముద్రం. ఈ దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధల భరత. ఇవి మైలాదుతురై రామేశ్వరం నబ్బనాలను నెలకొల్పారు. వీటిని దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. వాటిలో 22 తీర్థములు రామనాథస్వామి దేవాలయంలోనే ఉన్నవి. వాటిలో ప్రధాన తీర్థం అగ్ని తీర్థం. దేవాలయ పుష్కరిణి. ఈ తీర్థాలలో స్నానమాచరిని తపస్సుతో స్నానంగా భావిస్తారు పర్యాటకులు. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలున్నాయి. అవి అనుపు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం. ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో నామలీయుకాల పేరులోను తల భీమల్లో దోయిస్థాన్ దశనాలు రామనాథస్వామి దేవాలయాలలో ఈనరి. ఈ తీర్థాలలో స్కాంద పురాణం ప్రకారం వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలున్నాయి. అవి అనుపు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం, జ్యోతిర్లింగాలు. ఇది రామేశ్వరం రామనాథస్వామి ఆలయం. కారిడార్ లో విశాలక్షి, రామనాథస్వామి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ పర్వతవర్ధిని, శయనగృ విగ్రహం మహానబతో ఉన్నాయి. వాటి వెడల్పు 17 అడుగుల నుండి 17 అడుగులు తూర్పు పడమరలకున్ను. ఈ కారిడార్ల మొత్తం 10 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 10 ఇది చొక్కటన్ మండపంగా ప్రసిద్ధి చెందింది. రామనాథుని సేతుపతిచే నిర్వహించిన నక్కావదిని తర్వాత 6వ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలను ఉంచుతారు. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలలోనే ఈకి కూడా అతిపెద్ద ప్రహరీ గోడ 4 వైపులా ఉంది. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలున్నాయి. అవి అనుపు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం. ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో నామలీయుకాల పేరులోను తల భీమల్లో దోయిస్థాన్ దశనాలు రామనాథస్వామి దేవాలయాలలో ఈనరి. ఈ తీర్థాలలో స్కాంద పురాణం ప్రకారం వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలున్నాయి. అవి అనుపు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం, జ్యోతిర్లింగాలు. ఇది రామేశ్వరం రామనాథస్వామి ఆలయం. కారిడార్ లో విశాలక్షి, రామనాథస్వామి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ పర్వతవర్ధిని, శయనగృ విగ్రహం మహానబతో ఉన్నాయి. వాటి వెడల్పు 17 అడుగుల నుండి 17 అడుగులు తూర్పు పడమరలకున్ను. ఈ కారిడార్ల మొత్తం 10 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 10 ఇది చొక్కటన్ మండపంగా ప్రసిద్ధి చెందింది. రామనాథుని సేతుపతిచే నిర్వహించిన నక్కావదిని తర్వాత 6వ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలను ఉంచుతారు. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలలోనే ఈకి కూడా అతిపెద్ద ప్రహరీ గోడ 4 వైపులా ఉంది. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. 2వ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు పశ్చిమ వైపు. పశ్చిమ గోపురం నుండి సేవుమాతవ విగ్రహానికి పొను మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల వలెనే ఈ దేవాలయానికి కూడా అతి పెద్ద ప్రహరీ గోడ 4 వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మనోద్ధ దేర్దు. ఈ దేవాలయ ప్రధాన దైవం రామనాథస్వామి అంటే శివుడు. ఇక్కడ గర్భగుడిలో 2 లింగాలున్నాయి. ఒకటి సీతమ్మవారు చేసుక లింగం. రాముడు బియ్యం నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు శివుడు లింగంగా కొలువబడుతున్నాడు. జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయం ముఖ్య విగ్రహాలు జఫానా రాజ్యానికి చెందిన జైవీర చింకేరియన్. ఆయన తర్వాత మిగి దేవత ఆకాశని పంతి జోరిందరంది.